తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు నిలిచిపోయాయి. 137కు పైగా రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. డోర్నకల్ దగ్గర పట్టాలపైకి భారీగా వరద నీరు చేరడంతో 11 ప్రయాణికుల రైళ్లను పరిసర ప్రాంతాల్లోనే నిలిపివేసినట్లు వెల్లడించారు. రైళ్ల రద్దు, దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన చర్యలపై సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. తుఫాన్ ఎఫెక్ట్ రైళ్లపై పడింది. భారీగా రైళ్లను రద్దు చేశారు. ఇప్పటివరకు ఎన్ని రైళ్లను రద్దు చేశారు, ఎన్నింటిని డైవర్ట్ చేశారు, ఆ డీటెయిల్స్ అడుగుదాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో దక్షిణ మధ్య రైల్వేలో ఎన్ని రైళ్లను రద్దు చేశారు, ఎన్నింటిని డైవర్ట్ చేశారు, ఎన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు? నిన్నటి నుంచి కురుస్తున్న ఎడతెరిపి వర్షాల కారణంగా, అలాగే ఈ తుఫాను వల్ల ఇప్పటి వరకు 135 ట్రైన్స్ని పూర్తిగా క్యాన్సిల్ చేశాము. అలాగే 7 ట్రైన్స్ని పాక్షికంగా రద్దు చేయడం జరిగింది. ఒక 31 ట్రైన్స్ని దారి మళ్లింపు చేయడం జరిగింది. చాలా వరకు రైళ్లు కొన్ని స్టేషన్లలోనే అత్యవసరంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లా ఏ స్టేషన్లో నిలిపివేశారు? పట్టాల మీదకి ఏ స్టేషన్లలో వరద నీరు వచ్చి చేరింది సార్? డోర్నకల్ రైల్వే స్టేషన్ అంటే కాజీపేట విజయవాడ మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ వర్షపాతం కారణంగా వర్షపు నీరు ట్రాక్ లెవెల్ దాకా రావడం వల్ల ట్రైన్స్ మూమెంట్కి అంతరాయం కలిగింది. డోర్నకల్లో గోల్కొండ ట్రైన్ని ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే కొన్ని ట్రైన్స్ డోర్నకల్కి అటువైపు ఇటువైపు కూడా నెక్స్ట్ స్టేషన్ వరకు వచ్చాయి. వాటిని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉండే. సో వాటిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి వేరే దారి ద్వారా వారి గమ్యస్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ స్టేషన్లలో ఆగిపోయినటువంటి రైళ్లలో ఉన్నటువంటి ప్రయాణికులు అక్కడనే దిగిపోవాల్సి వస్తే అటువంటి వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? వాళ్ళని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు గోల్కొండ ట్రైన్ వచ్చేసి డోర్నకల్లో ఆగిపోయింది. సో అక్కడ ఆర్టీసీ వారి సౌజన్యంతో బస్సెస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కాజీపేట వైపు అలాగే ఖమ్మం వైపు కూడా వారిని తరలించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి వైజాగ్ టు సికింద్రాబాద్ రావాల్సింది విజయవాడ దాటుకొని ఖమ్మం వరకు వచ్చింది. ఫర్దర్గా ముందు డోర్నకల్ వైపు ప్రాబ్లం రావడం వల్ల ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంటే అక్కడ బస్సెస్ అరేంజ్ చేసి వరంగల్ వరకు వచ్చే వాళ్ళని బై రోడ్ తీసుకెళ్తున్నాము. అలాగే సికింద్రాబాద్ రావాల్సిన ప్రయాణికులందరినీ కూడా ట్రైన్ని మళ్ళీ బ్యాక్ విజయవాడ వైపు తీసుకొచ్చి దారి మళ్లించి గుంటూరు నల్గొండ దిశగా మళ్ళీ సికింద్రాబాద్ వైపు తీసుకొస్తా ఉన్నాం. చాలా వరకు రైళ్లు డైవర్షన్ అయినటువంటి విషయాలు కావచ్చు ప్రయాణికులకు తెలియడం లేదు. అటువంటి వాళ్లకు ఎట్లా పంపుతున్నారు దీనికి సంబంధించినటువంటి వివరాలు? అది నిన్న సాయంత్రం నుంచి కూడా రెగ్యులర్గా ట్రైన్ క్యాన్సిలేషన్స్, డైవర్షన్స్ ఇవి రెగ్యులర్గా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ట్రైన్స్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. ఇప్పుడు నిన్నటి వరకు సజావుగా సాగిన ఈ డోర్నకల్ ప్రాంతంలో ఇవాళ సడన్గా ఈ పరిస్థితి రావడం వల్ల సడన్గా క్యాన్సిలేషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇలా రెగ్యులర్గా అప్డేటెడ్గా ట్రైన్ క్యాన్సిలేషన్స్ వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా రెగ్యులర్ బులెటిన్స్ లాగా త్రూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నాం. లైవ్లో కూడా అంటే సోషల్ మీడియాలో అప్డేటెడ్ పెడతా ఉన్నాం. సోషల్ మీడియా హ్యాండిల్స్ సౌత్ సెంట్రల్ రైల్వే అఫీషియల్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ట్విట్టర్ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సో ఇలా పెడతా ఉన్నాం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా రెగ్యులర్గా స్క్రోలింగ్స్ ఇస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు సమాచారం ప్రయాణికులకు తెలియాలని. అంతేకాకుండా దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్లు కూడా పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నింటిలో కూడా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టేషన్లలో హెల్ప్ డెస్క్లు పెట్టడం ద్వారా ప్రయాణికులు అక్కడే వారికి సంబంధించిన డౌట్స్ కానీ ఇంకేదన్నా ఇతరత్ర ఇబ్బందులు ఉన్నా కూడా రైల్వే సిబ్బందిని సంప్రదించి వారికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా త్రూ మీడియా మేము సర్క్యులేట్ చేశాము. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా త్రూ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా సంప్రదించి ఆ డౌట్స్ను కూడా తీర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. రైళ్లకు సంబంధించిన అంశాలని పర్యవేక్షించేందుకు కావచ్చు, లేదంటే సిబ్బందికి, అధికారులకు సూచనలు ఇచ్చేందుకు మీరు కంట్రోల్ రూమ్ లేదంటే వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఈ వార్ రూమ్స్ వచ్చేసి ముఖ్యంగా మనకు ఇక్కడ రైలు నిలయం సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్లో ఇక్కడ వార్ రూమ్ని నెలకొల్పడం జరిగింది. అలాగే డివిజన్స్లో కూడా వార్ రూమ్స్ ఏర్పాటు చేశాము. ఈ వార్ రూమ్స్ అనేటివి ఏంటంటే 24/7
త్రూ అంటే మనకు స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కావచ్చు, లేదంటే రెగ్యులర్ అప్డేట్స్ ద్వారా, లేదంటే రైల్వేకి అవర్ ఓన్ కంప్యూటర్స్ ద్వారా ట్రైన్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఇక్కడి నుంచి దూరంగా కూర్చొని ఉన్నా కూడా పర్యవేక్షించేందుకు వెసులుబాటు ఉంటుంది. సో 24/7 హైయెస్ట్ లెవెల్లో ఆఫీసర్స్ ఇక్కడ కూర్చొని ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ కింద డివిజన్స్ను కావచ్చు, ఫీల్డ్ స్టాఫ్ను కావచ్చు గైడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఫీల్డ్లో ఉన్నవారికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినా కూడా ఎలాంటి అంటే పైనుంచి సూచనలు అవసరం ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కూడా చేరవేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఇలా వార్ రూమ్స్ అన్నది 24/7 ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. చివరిగా మీ క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకున్నప్పుడు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటే వారి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి సార్? అదే అంటే ఇలాంటి విషయాల్లో ఇంతకుముందు కూడా సివిల్ అడ్మినిస్ట్రేషన్తో ఇంతకుముందు కూడా ఇంటరాక్షన్స్ జరిపి ఉన్నాము. అలాగే ముఖ్యంగా ఈ ఫ్లడ్ సిచ్యువేషన్, రెయిన్ఫాల్ సిచ్యువేషన్ ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో రెగ్యులర్గా సంప్రదింపులు జరపాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఫీల్డ్ స్థాయిలో వారికి సంబంధించిన ఇరిగేషన్ కౌంటర్ పార్ట్స్ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వారితో రెగ్యులర్గా టచ్లో ఉండడము, సంప్రదింపులు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీని విశేషం ఏంటంటే ట్రైన్కి సంబంధించేసి ఈ ట్రాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ మేజర్లీ బ్రిడ్జెస్ లొకేషన్స్ ఉంటాయి. ఎక్కడైతే బ్రిడ్జ్ లొకేషన్స్ ఉంటాయో అక్కడ వాటర్ లెవెల్ని, ఫ్లోని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాళ్ళకు సంబంధించిన అంటే రెయిన్ఫాల్ డేటా కావచ్చు, లేదంటే ఎక్కడైనా వాళ్ళు డ్యామ్ నుంచి రిలీజ్ చేసే వాటర్ కావచ్చు, లేదంటే అక్కడ నియర్ బై చెరువులు, కుంటలు అక్కడ వాటర్ లెవెల్ పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో లయజన్ చేసుకుంటే రెగ్యులర్ అప్డేట్ ఉంటుంది. అకార్డింగ్లీ సూటబుల్గా మనం ఇక్కడ చర్యలు తీసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కూడా రెగ్యులర్గా సంప్రదింపులు జరపాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు అక్కడ బస్సెస్ అవసరం ఏర్పడింది. సో సివిల్ అడ్మినిస్ట్రేషన్ని సహాయం కోరితే వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి బస్సెస్ అరేంజ్ చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వారిని తరలించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలని సంప్రదించేస్తే వాళ్ళు కూడా వచ్చి తక్షణ సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది తుఫాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 137కు పైగా రైళ్లను రద్దు చేశామంటున్నారు. ప్రయాణికులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో కావచ్చు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేశామని, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు రైళ్లకు సంబంధించినటువంటి కదలికల్ని పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.